వచ్చే 3 నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాలని ఆ దిశగా పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్న ఆయన కొందరు ప్రజాప్రతినిధులు అడ్డదాడులు తొక్కినంత మాత్రాన దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని నిరూపించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో భాగంగా పాంచ్ న్యాయం పేరిట పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వర్తించాలన్న రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని కేటీఆర్ సూచించారు. నిజాయితీ ఉంటే అనర్హత వేటుపై పాంచ్ న్యాయ పేరిట చెప్పిన మాటలను ఆచరణలో చూపాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పార్టీ మారిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదన్న ఆయన కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని సభాపతిని కోరారు. పార్టీ తరపున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరపున ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన కష్టకాలంలో పార్టీ వెంట నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. అంతిమంగా సత్యం ధర్మం గెలిచిందని కేటీఆర్ తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ కు వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈ రోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.